మా ఇంట్లో ఉన్న మెయిన్ విలన్ దానికి వాయిస్. ఎన్ని పాపాలంటే మా వెంట ఉంటూనే ఎన్నో పాపాలు, మా వెనుక గోతులు తీసే మాటలు, ఇవన్నీ మాట్లాడుకుంటూ వచ్చింది. ఏదో ఒక రోజు బయటపడక తప్పదు కదా. నీ అవసరానికి వచ్చి కాళ్ళు మొక్కడం, అవసరం తీరినాక మళ్ళీ ఒకలా మాట్లాడడం, మీ గుణమే మిమ్మల్ని మీ లైఫ్ అట్లా చేస్తుంది. అర్థమవుతుందా? నెక్స్ట్ ఏం జరగబోతుంది? సో నువ్వు తీసుకున్న గోతిలోనే నువ్వు పడబోతున్నావు. ఏ మనిషి అయినా ఎంతవరకు సహాయం చేయాలో అంతవరకే చేస్తారు. నువ్వు కష్టపడింది మాత్రం ఏది కూడా నీ దగ్గరికి రాదు. అర్థమవుతుందా? కొన్ని ఉన్నాయి నీ దగ్గర చాలా మిస్టేక్స్, చాలా అంటే చాలా మిస్టేక్స్ అవి. సో ఇప్పుడు కూడా మళ్ళీ అదే బుద్ధి చూపించారు మీరు. పోయేదేం లేదు. నేను మా అంటే కొంచెం కష్టపడతా కావచ్చు, బట్ నా తరపున మా అమ్మ గట్టిగా నిలబడుతుంది. మీకు మాత్రం ఎవ్వడు నిలబడడు ఇంకా, అది మాత్రం గ్యారంటీ. మేము కొట్లాడతాం, మేము చేయగలము అని అంటున్నారు కదా. సో టోటల్ సిచ్యువేషన్ అంతా నువ్వు వెనుకుండి నడిపిస్తున్నావు. ముందట మా వాళ్ళని వేస్తున్నావు, నువ్వు వెనుకుండి నడిపిస్తున్నావు. ఆ విషయం మాకు తెలుసు. అయినా నీతో వండుకుంటూ, అయినా నీతో ఎందుకు ఇవన్నీ ఫేస్ చేసుకుంటూ వచ్చిందో తెలుసా? జస్ట్ నా అనుకున్నా కాబట్టి ఫేస్ చేసుకుంటూ వచ్చిన. లేదు అని అంటే ఈ పాటికి ఎప్పుడో మీది అయిపోతుండే మ్యాటర్. ఇన్ని రోజులు అట్లా ఫేస్ చేసుకుంటూ రావడం వల్లే ఇప్పుడు ఆ స్టేజ్లో ఉన్నారు. కానీ ఇంకా నా వెనుక ఎన్నెన్ని చేసుకుంటూ వస్తున్నావో పోయేదేం లేదు. నా కుటుంబానికి మెయిన్ పట్టిన దరిద్రానివి నువ్వు. అది ఇక సచ్చేదాకా పోదంటారు కదా, అది. బట్ నీకైతే ఫ్యూచర్ లేదు, ఇది గ్యారంటీ. ఫ్యూచర్ అనేదే లేదు ఇక.